హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దోశని ఈజీగా వేయడం నేర్పిస్తాను. ఫస్ట్ ఒక ఆనియన్ని సగం కట్ చేసుకోండి. తర్వాత ఫోర్క్ స్పూన్ దానికి తగిలించి ఆయిల్లో ముంచి ఆనియన్తో పెనమంతా రుద్దండి. రుద్దిన తర్వాత మనకి ఏదైతే పిండి పట్టుకున్నామో ఆ పిండిని ఒక 2 గరిటెలు బాగా కలుపుకొని పెనం మీద వేసుకోండి. పెనం మీద వేసి రౌండ్గా తిప్పండి. ఇప్పుడు దోశ వేగుతుంది. కొద్దిసేపు స్లో ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని బాగా కాలనివ్వండి. ఈలోపు నేను ఏదైతే దోశ వేస్తున్నానో దాని బ్యాటర్ గురించి చెప్తాను. నేను వచ్చి ఇవి సగ్గుబియ్యం దోశలు. ఒక అర గ్లాసు సగ్గుబియ్యం, గ్లాసు బియ్యము, ఒక హాఫ్ గ్లాసు ఊదలు వేసి నైట్ కడిగి నానబెట్టుకున్నాను. ఇంట్లో పెరుగు ఉంటే పెరుగు వేసి నానబెట్టుకోండి. పెరుగు వేస్తే దోశలు చాలా బాగుంటాయి, కమ్మగా క్రిస్పీగా వస్తాయి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసి జీలకర్ర వేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ వేసుకున్న తర్వాత వెంటనే మనం దోశలు వేసుకోవచ్చు, మెత్తగా వస్తాయి, నానబెట్టక్కర్లేదు. ఇంకా ఇప్పుడు దోశ వేగుతుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా దోశ వేయడం రాకపోతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరిగేసాం కదా దోశ, చూడండి ఎంత బాగా కాలింది, మంచిగా ఎర్రగా క్రిస్పీగా ఉంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు, అసలు ఎక్కడ ముక్కలు అవ్వడం కానీ రాకపోవడం, అతుక్కపోవడం లాంటివి ఉండవు. ఆనియన్ రుద్దడం వల్ల చాలా ఈజీగా దోశ వచ్చేస్తుంది.